సంవత్సరం తెలుగులోనే కాదు తమిళ్లో కూడా చూసిన వాళ్ళకి చూసినన్ని సినిమాలు. ఎందుకంటే ఈ సంవత్సరం తమిళ్ స్టార్ హీరోలందరూ వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. రజనీకాంత్ దగ్గర నుంచి సూర్య వరకు తమిళ్ హీరోల సినిమాలేంటి, ఈ సంవత్సరం ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో డీటెయిల్ గా చూద్దాం. తమిళ్ ఆడియన్స్ రెడీ అవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ తమ స్టార్ హీరోల సినిమాలు చూడడానికి ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం తమిళ్ స్టార్ హీరోలందరూ థియేటర్లలోకి వస్తున్నారు. తంగలాంతో డిఫరెంట్ మూవీ చేసి ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చిన విక్రమ్ ఈ సంవత్సరం తన స్టైల్లో మాస్ ఎమోషనల్ మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మంత్ ఎండ్ కి రిలీజ్ అనౌన్స్ చేసిన వీర ధీర సూరంతో మరోసారి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ కి రెడీ అవుతున్నారు విక్రమ్. నిజానికి అజిత్ తో ఈ సంవత్సరం తమిళ్ ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ కి రెడీ అవ్వాల్సింది, కానీ కాస్త లేట్ అయి నెక్స్ట్ మంత్ కి పోస్ట్ పోన్ అయింది. ఫిబ్రవరి 6న అజిత్ త్రిష మోస్ట్ అవైటింగ్ మూవీ పట్టుదల రిలీజ్ అవుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అజిత్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది. అందుకే వచ్చే నెలలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు ఫుల్ గా పెరిగిపోతున్నాయి. అజిత్ ఫ్యాన్స్ కి నిజానికి ఈ ఇయర్ డబుల్ ఫీస్ట్ దొరకబోతోంది. ఫిబ్రవరిలో పట్టుదల రిలీజ్ ప్లాన్ చేసుకున్న అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీని ఏప్రిల్ 10న రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ తో మరో పవర్ఫుల్ యాక్షన్ మూవీగా గుడ్ బ్యాడ్ అగ్లీని తెరకెక్కిస్తున్నారు. ఇలా అజిత్ 2 నెలల గ్యాప్ లో 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కంగువాతో విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సూర్య ఈ సంవత్సరం తన స్టైల్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రెట్రో మూవీని రెడీ చేస్తున్నారు. సూర్య కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ లో లవ్ లాఫ్టర్ వార్ అనే ట్యాగ్ లైన్ తో రెట్రో మూవీని మే 1న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సూర్య సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కంప్లీట్ మేక్ ఓవర్ లో కనిపిస్తున్నారు సూర్య. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకోవడంతో సూర్య ఫ్యాన్స్ సినిమా కోసం ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.